జాను, కడుపు నిండిందా? అయితే ఓకే. జానుకి కడుపు నిండిపోయిందంట. నువ్వు వెళ్ళు, వాటర్ తీసుకురా. ఏ వైకుంఠం, ఇలా రా. సార్, నువ్వు ఇటొచ్చి చంపిన ఫోటో తీరా ఫాస్ట్. అట్నుంచి వావ్, చాలా బాగా తీసావురా. నువ్వు వెళ్ళి ఈ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకురా. ఫ్రేమ్ చేసి తీసుకురావాలా? ఓకే సార్. 1 సెకండ్. ఇంకేంటి జాను సంగతులు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను? వదినా, వదిన గారు రండి. మీరు కూర్చోటానికి కుర్చీ కూడా లేదే. ఉండండి, పక్కింట్లో తీసుకొస్తాను. అయ్యో వదినా, పర్వాలేదు, రండి. ఈ పీట ఉంది కదా, ఇక్కడ కూర్చుంటాను. అత్తయ్య కూర్చోండి, వాటర్ తీసుకొస్తాను. పర్వాలేదు, కూర్చోండి. నేను కాఫీ పెడతాను. అదేమీ వద్దు వదినా. రాక రాక ఇంటికొచ్చారు, ఏం తీసుకోకపోతే ఎలా? ఇల్లెక్కడో చూశాను కదా, ఇక నుంచి వస్తూనే ఉంటాను. అత్తయ్య వాటర్ తీసుకోండి. సరే వదినా, పద బయలుదేరదాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాన్నని విడిపించడానికి వచ్చిందమ్మా అత్తయ్య. చాలా సంతోషంగా ఉంది వదిన గారు. కుచేలుడింటికి కృష్ణుడు వచ్చి వరమిచ్చినంత ఆనందంగా ఉంది. అయ్యో, ఎంత మాట వదినా. మీ దగ్గర పెద్దగా డబ్బు లేకపోవచ్చు, కానీ కోట్లు పెట్టినా కొనలేని గొప్ప మనసుంది. మీరు చెయ్యని నేరం మీదేసుకొని అన్నయ్య అరెస్ట్ అవడం వల్లే ఈరోజు నేను ఎమ్మెల్యేని కాగలిగాను. అందుకే అన్నయ్యని విడిపించుకోవడమే నా ప్రథమ కర్తవ్యంగా భావించి వచ్చాను. మీరు ఎమ్మెల్యే అవడం మాలాంటోళ్ళ అదృష్టమమ్మా. సరే వెళ్దామా? సరే, నేను లోపల పెట్టేస్తానమ్మా. పదండి. పదమ్మా వెళ్దాం. రామ్మా. పదండి అత్తయ్య. సార్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు సార్. మేడం నమస్తే మేడం. రండి మేడం, కూర్చోండి మేడం. ఆ కుర్చీ మీది, మీరు కూర్చోవాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం. వదినా, ఆయన కంగారు పడకండి అన్నయ్య, మిమ్మల్ని విడిపించుకోవడానికే వచ్చాం. మీరు ఎమ్మెల్యేగా గెలుస్తారని నేను ముందే అనుకున్నాను మేడం. అందుకేనా తప్పుడు కేసు పెట్టావు? అయినా మేమేం మీ పొగడ్తలు వినడానికి రాలేదు ఎస్ఐ గారు.
ఆ రోజు ఎవరో చెప్పిన మాటలు విని వారిచ్చే సొమ్ములకు ఆశపడి మా వియంకుణ్ణి అరెస్ట్ చేశారు కదా. అంటే మేడం ఆ రోజు సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ సాక్ష్యాలు ఆధారాలు ఫేక్ అన్న విషయం మీకు కూడా తెలుసు. మేం ఆటోలో డబ్బులు పెట్టామని ఎవరైతే మీకు చెప్పారో మా ముందే వాళ్ళని ఇంట్రాగేట్ చెయ్యి. నిజానిజాలేంటో ఇప్పుడే తేలాలి. సరే మేడం, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ఆగో, వాళ్ళని తీసుకొస్తావో లేక కనిష్కకు కాల్ చేస్తావో మాకు తెలుసు, కానీ పదండి కూర్చొని మాట్లాడదాం. కూర్చోండి మేడం. మేడం, ఫోన్ చేసి పిలిస్తే వస్తారో రారు? వాళ్ళు పిలిస్తే రారని తెలుసు, అందుకే మావాడు వెళ్ళాడు లాక్కు రావడానికి. ఆయన్ని మేము డైరెక్ట్గా విడిపించుకొని వెళ్ళగలం, కానీ మా తులసి రూల్స్ ఫాలో అవుదామని చెప్పింది. చెప్పండి రా, చెప్పండి. మా మామయ్య ఆటోలో డబ్బు పెట్టమని చెప్పింది ఎవరో? మీరు ఆగండి సార్, నేను చెప్పిస్తాను. రేయ్ చెప్పరా, చెప్పు చెప్పరా, చెప్పు. ఆగండి. వాళ్ళని తీసుకొచ్చింది మీరు కొట్టడానికి కాదు, నిజాలు చెప్పించండి చాలు. రేయ్ చెప్పండి రా. సార్, ఆ ఆటోలో డబ్బులు పెట్టమని చెప్పింది ఎవరు చెప్పలేదు సార్. నిజంగా ఎవరు చెప్పలేదు సార్. మరెవరు చెప్పారు మీకు? అది ఎవరు లేదు మేడం. ఆ డబ్బులు మేమే ఆటోలో పెట్టాం మేడం. ఇక మేము వెళ్ళొచ్చాం మేడం. ఎక్కడికి రా పోయేది రాస్కెల్స్? కానిస్టేబుల్స్, నేరం వీళ్లే చేశామని ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళని లోపలేసి ఆ సార్ని వదిలేయండి. సార్ మీరు బయటకు వచ్చండి సార్. చా, ఎలా చేసావంట్రా? డబ్బులు పెట్టించిందే కనిష్క మేడం అని చెప్తే మనల్ని వదిలేసేవాళ్ళు కదరా. రేయ్, ఇప్పుడు కనీసం జైల్లోనైనా సేఫ్గా ఉన్నాం. కనిష్క మేడం పేరు చెప్తే ఆమె మన ఇద్దరిని చంపేస్తుంది. ఫినిష్ అయిపోతాం. ఏవండి, నాకేం పర్లేదు. నాన్న, చాలా సంతోషం అమ్మా, మీరు నా కోసం ఇంత దూరం వచ్చారు. అయ్యో, అలా అంటారేంటన్నయ్య? నా కోసం చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకొని అరెస్ట్ అయ్యారు. మీదెంత గొప్ప మనసు అన్నయ్య.